अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। एडिशनल कलेक्टर किमिया नायक ने तजवीज़ दी, रियासत में हरियाली बढ़ाने के लिए हुकूमत की तरफ से शुरू किए गए वान महोत्सवम प्रोग्राम के तहत हर किसी को पौधे लगाने और इसकी हिफाजत के लिए इक़दाम करने चाहिए। एडिशनल कलेक्टर किमिया नायक ने कोटा मंडल के खानियापल्ली और अमादाबा कोला ग्राम पंचायतों में मुनक़िदा वान महोत्सवम प्रोग्राम में लिया हिस्सा। लोक अदालत में 5264 मामलात हल। जिले कानूनी खिदमत अथॉरिटी के ज़र एहतमाम वनपट्टी टाउन और आत्माकुर कोर्ट में लोक अदालत का इनेकाद। इस मौके पर खिताब करते हुए डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी के सेक्रेटरी और सीनियर सिविल जज जी कला रचना ने कहा, जिले की मुख्तलिफ अदालतों में कुल 5264 मुकदमात को हल किया गया, जिनमें 11 दीवानी मुकदमात, 1527 फौजदारी और 3726 कब्ल अज़ कानूनी मुकदमात शामिल। जिले कलेक्टर चाहत बाजपाई ने दिया मशवरा, बूथ लेवल एजेंट्स को इस बात को यकीनी बनाने के लिए ताउन करना चाहिए हर अहल वोटर का नाम वोटर लिस्ट में शामिल किया जाए। उन्होंने BLA को खुसूसी जामे वोटर लिस्ट नजरसानी प्रोग्राम को कामयाब बनाने में कुलीदी किरदार अदा करने का दिया मशवरा। कलेक्टर ने इस महीने की 26 तारीख से शुरू होने वाले खुसूसी जामे वोटर लिस्ट पर नजरसानी प्रोग्राम के सिलसिले में लाल बहादुर कॉलेज मलुगू रोड में वारंगल ईस्ट हल्के के बूथ लेवल एजेंट्स के लिए मुनक़िदा तरबियती प्रोग्राम में की शिरकत। తొలగించడానికి ఈ ఎస్ఐఆర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అనేటువంటి పెద్ద అపవాదం ఉంది. దయచేసి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మనకు 25th నుంచి స్టార్ట్ అయింది. దీంట్లో ఎంత ముఖ్యమైన రోల్ BLOs కి, AEROs కి, ERO కి ఉంటుంది, అంత ఇంపార్టెంట్ రోల్ మీ అందరికీ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తహసీల్దార్ గారు చెప్పినలాగే ఈ ప్రజలలో చాలా అఫ్వాలు ఉన్నాయి, ఈ మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఎస్ఐఆర్ అంటే అంతా ఓట్ తీసేస్తారు, ఎస్ఐఆర్ అంటే ఏం చేసేస్తారు, ఇదే చేసేస్తారు, అదే చేసేస్తారు. మన ఫస్ట్ బాధ్యత, మీరు కూడా అంతానే స్టేక్ హోల్డర్ మనతో పాటు. మనం అందరికీ బాధ్యతకి పబ్లిక్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పోవాలి. ఎస్ఐఆర్ టార్గెట్ అంటే ఎవరికి ఓట్ తీసేయడానికి టార్గెట్ కాదు, ఒక హెల్తీ ఎలక్టోరల్ రోల్ తయారు చేయడానికి. ట్రాన్స్ఫర్ అయినారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారు, షిఫ్ట్ అయినారు, కానీ వాళ్ళ పేరు కూడా ఎక్కడ కంటిన్యూ అవుతున్నాయి. చాలా మందికి డబల్ పేరు ఉన్నాయి, ఒక ఊళ్ళో పేరు ఉంది, ఒక అర్బన్లో పేరు ఉంది, చాలా మందికి డబల్ ఓట్స్ ఉన్నాయి. ఈ అంతా తొలగించడానికి, దీని తర్వాత రేషనలైజేషన్ చేయడానికి, ఎక్కడ కూడా 1200 కంటే ఎక్కువ ఓట్స్ పడినాయి ఆ పోలింగ్ స్టేషన్ రేషనలైజ్ చేయడానికి. ఈ ఎస్ఐఆర్కి టార్గెట్ అంటే ఇది, మన ఓటర్ రోల్, ఎలక్టోరల్ రోల్ ఒక హెల్తీ రోల్గా తయారవ్వాలి. దీనికి టార్గెట్ ఎవరికి టార్గెట్ చేసి తీసేయడానికి కాదు, మన తరఫున నుంచి కూడా 100% ఎఫర్ట్కి మన 100% ఎలక్టర్స్ రావాలి. ఒక పర్సన్ కూడా మిస్ అవ్వకూడదు. మనం ఇంత ఎఫర్ట్ పెడుతున్నాము, ఒక జెన్యున్ ఓటర్ కూడా మిస్ అయితే, ఒక జెన్యున్ ఓటర్ కూడా డిలీట్ అయితే ఈ అన్నిటికీ అర్థం ఏం ఉండదు. ఆ ఒక జెన్యున్ ఓటర్ మిస్ అయినారు మీడియా తీసుకొని హైలైట్ చేసి అన్ని చోట్ల మన మీద నెగటివ్ క్యాంపెయినింగ్ జరుగుతుంది. ఇవన్నీ చేసిన దానికి లాభం ఏమి ఉండదు. అందుకే మీ అందరికీ రోల్ డే 1 నుంచి చాలా ఇంపార్టెంట్. మన BLOs కి 25th నుంచి వాళ్ళు ఫార్మ్స్ ఇవ్వడం వెళ్తారు. प्रैक्टिकल इश्यूज व्हाट आर दे फेसिंग। तेलंगाना के नजरिए साज प्रोफेसर कोट्टापल्ली जयशंकर की बरसी के मौके पर हनमकुंडा बालासमुद्रम के एक कासिला पार्क में नस्ब उनके मुजस्मे को फूलों की चादर चढ़ाकर खराज अकीदत। वरंगल मगरबी हलके के MLA नैनी राजेंद्र रेड्डी, रुकन खनसास कौंसल बिस्वराजू सुरैया, तेलुगु अकेडमी के चेयरमैन और दीगर ने की शिरकत। 15వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి ప్రతి సంవత్సరం మనం స్మరించుకుంటూ వారు చేసిన సేవ, తెలంగాణ ఉద్యమంలో వారి కీలక పాత్రని మనం అందరం కూడా స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ పౌరునిపై ఉన్నది. అంతేకాకుండా ప్రత్యేకంగా వరంగల్ జిల్లా పౌరులపై ఉన్నది. ఎందుకంటే వారు నిత్యం కలలుగన్న తెలంగాణని చూడలేకపోయినా వారి యొక్క ఆశయాలను మాత్రం తప్పకుండా పైనుంచి చూస్తుంటారని చెప్పి మనం అనుకుంటూ మనం
बैनुल-अक़वामी यौम योगा के मौके पर ज़िले क़ानूनी ख़िदमत अथॉरिटी की जानिब से संगारेड्डी बाला साधन में नेशनल लीगल सर्विस अथॉरिटी और स्टेट लीगल सर्विस अथॉरिटी के ज़रिए तमाम योगा प्रोग्राम का इनेकाद। डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी के सेक्रेटरी बी सुजनिया ने प्रोग्राम में की शिरकत और योगा की अहमियत के बारे में तलबा और अमले में बेदारी की। रियासती तिब्बी और सेहत के वजीर दामोदर राज नरसिम्हा ने सीनियर सहाफ़ी और इंदौल प्रेस क्लब के सदर कनकांती भोमैया की आदत की, जो सिकंदराबाद के बोइनापल्ली में हिकारी हैब सेंटर में ब्रेन स्ट्रोक के बाइस ज़र इलाज। उन्होंने डॉक्टरों से उनकी सेहत के बारे में दरियाफ्त किया। वजीर ने ज़िले मेडिकल ऑफिसर को हिदायत दी कि वो भोमैया को बेहतर इलाज फराहम करें। ज़िले कलेक्टर प्रतीक जैन ने हर एक से मनशियात से पाक माशरे की तामीर के लिए जिम्मेदारी से काम करने की अपील। खासतौर पर नौजवान मनशियात और दीगर लत से दूर रहें और अपने मुस्तकबिल को महफूज तरीके से तश्कील दें। मनशियात के इस्तेमाल और गैर कानूनी स्मगलिंग के खिलाफ आलमी दिन के मौके पर मुनक़िदा नशा मुक्त भारत सप्ताह प्रोग्राम के हिस्से के तौर पर कलेक्टर प्रतीक जैन ने ज़िले कलेक्ट्रेट में नशा मुक्त भारत अभियान विकसित भारत की पहचान के पोस्टर की नक़ाब कुशाई की। यादाद्री भोंगिर तेलंगाना के रियासती सयाहत व सकाफत वजीर जुपली कृष्णा राव, भोंगिर के रुकन पार्लियामेंट चिमला किरण कुमार रेड्डी और भोंगिर के मुकामी एमएलए कुंभम अनिल कुमार रेड्डी ने यादाद्री भोंगिर जिले में तारीखी भोंगिर किले का किया दौरा। वजीर सयाहत और रुकन पार्लियामेंट का भोंगिर कस्बे पहुंचने पर मुकामी एमएलए ने किया शानदार इस्तकबाल। AISF के ज़रिए तमाम स्कूल एजुकेशन ऑफिस के मुहासरे पर कशीदगी। AISF के रहनुमा एक रैली में स्कूल एजुकेशन ऑफिस तक मार्च कर रहे। प्राइवेट स्कूलों में फ़ीसों में भत्ताखोरी बंद करने और फ़ीस कंट्रोल एक्ट के निफाज का मुतालबा। इंतबाह कि अगर सरकारी स्कूलों को बंद करने का ऐलान वापस ना लिया गया तो रेवंत रेड्डी के खिलाफ बगावत नागुज़ीर। చదువుతూ పోరాడు చదువుకై పోరాడు చదువుతూ పోరాడు చదువుకై పోరాడు ఏఎస్ఎఫ్ ఏఎస్ఎఫ్ జిందాబాద్ 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 ज़िला आदिलाबाद में वोटर लिस्ट की खसूसी नज़रसानी SIR और नशा मुक्त भारत मुहिम के तहत अवामी बेदारी पैदा करने के लिए एक खसूसी 2K रन का इनेकाद। इंदिरा प्रियदर्शनी स्टेडियम से शुरू होने वाली इस दौड़ में ज़िला इंतज़ामिया के अफसरान, नौजवानों और शहरियों ने की शिरकत। అంటే 2002లో ఈ యొక్క ఓటర్ల గణన జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు అనేటువంటి దాన్ని ట్యాగ్ చేసి తదనుగుణంగా ఉదాహరణకు అప్పటికి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరూ కూడా 2002లో ట్యాగ్ అయి ఉంటారు. ఆ 2002 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో పాటు ట్యాగ్ చేసి ఈ యొక్క గణన అనేది టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే దాదాపు మ్యాపింగ్ పూర్తిగా వచ్చింది. ఈ యొక్క మరి మెసేజ్ వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ 2K రన్ చేపట్టడం జరిగింది. దీంట్లో ఈ యొక్క ఇంటింటికి ఏదైతే ఎన్యూమరేటర్స్ వస్తున్నారో ఇది మెసేజ్ వెళ్ళాలని మరియు ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొని వాళ్ళ యొక్క ఫామ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి. వాళ్ళు గతంలో ఎక్కడున్నారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేటువంటి వివరాలతోని దాంట్లో ఫిల్ చేసి ఇచ్చినట్టయితే వాళ్ళ ఓట్ అనేది భద్రంగా ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క SIR మీద స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ మీద ఎవరు ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఏంటంటే 2002 నాటికి ఈ దేశంలో మీరు ఎక్కడున్నారు, లేదా ఈ రాష్ట్రంలో ఎక్కడున్నారు, లేదా ఈ జిల్లాలో ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు అనేటువంటి ఆ యొక్క దీన్నే వీళ్ళు మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరి ఓటు అనవసరంగా తీసివేయడం కానీ తొలగించడం కానీ అనవసరంగా కొత్త అంటే సంబంధం లేకుండా ఓట్లు తీసేయడం కానీ ఇట్లాంటి ఏవి కూడా జరగవు. ఎప్పుడు కూడా ప్రతి 20 years ఒకసారి ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది దానికి అనుగుణంగానే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ సర్వేలో बैरिस्टर असदुद्दीन ओवैसी की हिदायत पर मजलिस इत्तेहादुल मुस्लिमीन मंचरियाल सदर शाकिर अहमद और जनरल सेक्रेटरी सैयद इब्न अफ़ान की क़ियादत में एक वफ़द ने रवां साल मुहर्रमुल हराम के मौके पर ज़रूरी इंतज़ामात को यकीनी बनाने के मुतालबे के साथ ज़िले एडिशनल कलेक्टर से की मुलाकात और याददाश्त पेश। वफ़द ने मुहर्रम के दौरान मुनक़िद होने वाले मजहबी प्रोग्रामों और जुलूसों को पुरअमन और मुनज़्ज़म अंदाज में अंजाम देने के लिए तमाम बुनियादी सहूलतें फ़राहम करने का किया मुतालबा। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज
सदर मजलिस जनाब बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत पे सदर मंजराल जनाब शाकिर अहमद साहब की निगरानी में मंजराल डिस्ट्रिक्ट एडिशनल कलेक्टर साहब को एक मेमोरेंडम दिया गया है और इस मेमोरेंडम में हमने खास गुजारिश की है मंजराल डिस्ट्रिक्ट में जितने भी आशुर खाने हैं उन आशुर खानों को डेवलपमेंट करने के लिए जैसा हैदराबाद और दीगर मकामात पे फंड दिया जाता है उसी तरह से यहाँ के मंजराल डिस्ट्रिक्ट में भी आशुर खानों के डेवलपमेंट के लिए फंड देना बोल के हमने एडिशनल कलेक्टर साहब के जरिए कलेक्टर साहब को गुजारिश की है क्योंकि मुहर्रम में बहुत से मकामात पे जहाँ हिंदू मुस्लिम हर मज़हब के लोग आकर अपनी अपनी मुरादें पूरे करते हैं क्योंकि तेलंगाना का जो माहौल है गंगा जमुना तहजीब उस माहौल को ये मुहर्रम के जो मौका है उस मौके पे हम दे सकते हैं। यहाँ पे हर कौम के लोग आते हैं, इसमें कोई भेदभाव नहीं रहता। तो हम हुकूमत से गुजारिश कर रहे हैं जैसा हर मकामात में आशुर खानों को डेवलप करते हैं उसी तरह से मंजराल डिस्ट्रिक्ट में जितने भी तमाम आशुर खाने हैं उन आशुर खानों को डेवलप करना बोल के हम हुकूमत से गुजारिश करें। अस्सलाम वालेकुम। एसएफआई की क़यादत की जानिब से श्री भष्यम स्कूल बंद करने के बाद जो स्कूल के अहाते में तालिब इल्मों के वालिदैन से हज़ारों लाखों रुपए की रकम लेकर तालीम के नाम पर कारोबार कर रहे एसएफआई के ज़िले सदर और सेक्रेटरी जिला सुमंत और वीरापू गुरवी ने श्री भाषम पब्लिक स्कूल पर कब्जा करने के लिए स्कूल में ही धरना मुनज़्ज़म किया और जो हुकूमती ज़ाब्तों की पासदारी नहीं कर रहा। 3 तलबा जो नीट के दोबारा इम्तिहान के लिए मिनटों की ताख़िर से पहुंचे, मरकज़ी गेट पर चढ़कर मरकज़ में दाखिल होने के लिए बेचैन, सिर्फ अंदरूनी गेट बंद पाया, इम्तिहान देने से क़ासिर, वो बाद में वापस बाहर चढ़ गए। SC/ST कमीशन के चेयरमैन बी वेंकटैया और मेंबरान की ज़ेर सदारत एक जायज़ा मीटिंग मुनक़िद। इस मौके पर लक्ष्मी नारायणा, जयशंकर और आर प्रवीण के मीटिंग हॉल में शिरकत। GHMC हेड ऑफिस में ये प्रोग्राम मुनक़िद। इज्तिमा से खिताब करते हुए SC/ST कमीशन के चेयरमैन ने सफाई के कारकुनों को बरवक्त तरक्कियाँ फराहम करने और हमदर्दाना तकर्रुरियों में तेज़ी लाने की ज़रूरत पर जोर दिया। ज़िले कलेक्टर आदर्श सोरावी ने इस बात को यकीनी बनाने के लिए इक़दाम करने का हुक्म दिया कि सरकारी तालीमी इदारों में तलबा को मियारी तालीम फराहम करने के साथ साथ हर तरह की सहूलियत मयसर। ज़िले कलेक्टर आदर्श सोरावी ने नागावरम के मज़ाफ़ात में वाक़ केंद्र विद्यालय का अचानक दौरा किया। कलेक्टर ने स्कूल में तलबा को फराहम की गई क्लासरूम सहूलियत और इंफ्रास्ट्रक्चर का मुआयना किया। ज़िले कलेक्टर आदर्श सोराबी ने हुक्म दिया है कि वो अवामी डोमेन में मौसूल होने वाली शिकायत को फौरी तौर पर हल करने के लिए इक़दाम करें। मरबूत ज़िले दफातर कॉम्प्लेक्स के कॉन्फ्रेंस हॉल में मुनक़दा ज़िले सतह के पब्लिक डोमेन प्रोग्राम में ज़िले कलेक्टर, एडिशनल कलेक्टर लोकल बॉडीज़ खिमिया नायक और एडिशनल कलेक्टर रेवेन्यू विनोद कुमार ने अवाम से दरख्वास्तें वसूल की। ज़िले कलेक्टर आदर्श सोराबी ने कहा, इस महीने की 22 तारीख से 26 तारीख तक ज़िले में बड़े पैमाने पर इंसदाद मनशियात हफ्ता का इनेकाद। IDOC प्रजावानी हॉल में ड्रग कंट्रोल से मुतल्लिक़ ज़िले सतह की कमेटी के इजलास से खिताब करते हुए कलेक्टर ने कहा, हर साल 26 तारीख को नशा मुक्त भारत के तहत लोगों में मनशियात की रोकथाम के लिए बेदारी पैदा करने के लिए बेदारी प्रोग्राम मुनक़्क़िद किए जाते हैं और इसके हिस्से के तौर पर महकमे पुलिस की जानिब से मुख्तलिफ प्रोग्रामों का इनेकाद किया जा रहा। ओलंपिक डे रन सिर्फ एक रनिंग इवेंट नहीं, ये एक सेहतमंद माशरे की तामीर, नौजवानों में खेलों का जज्बा पैदा करने और इत्तेहाद के एहसास को मजबूत करने के लिए दुनिया भर में मुनक़्क़िद की जाने वाली एक अजीम तहरीक। प्लानिंग कमीशन चाहता है कि हर कोई खेलों को अपनी ज़िंदगी का हिस्सा बनाए। ओलंपिक डे के मौके पर जो दुनिया भर में जदीद ओलंपिक खेलों के ज़ुहूर की याद में मनाया जाता है, 40वें ओलंपिक डे रन की तकरीबात ज़िले वनपर्ती ज़िले के मरकज़ में वाक़ ज़िले परिषद हाई स्कूल में मुनक़्क़िद की गई।
ऑल इंडिया स्टूडेंट्स फेडरेशन ने टेलीफोन भवन से एक रैली की क़ियादत करते हुए हैदराबाद में लकड़ी का पुल स्कूल एजुकेशन ऑफिस के सामने एहतजाज किया, जिसमें स्कूल की तालीम के शोबे के मसाइल को हल करने, प्राइवेट स्कूलों में फीसों में इजाफे को रोकने, फीस कंट्रोल एक्ट को लागू करने, प्राइवेट स्कूलों में 25% सीटें गरीबों को मुफ्त तालीम देने का मुतालबा किया गया। अडांकी दयाकर गवर्नमेंट विप ने कहा कि लूटमार करने वाले और छुपने वाले चोर आए रोज जलसे कर रहे और अपनी मर्जी की बातें कर रहे। तेलंगाना के लोग केटीआर की बातों पर कान ना धरें। केटीआर ऐसे बोल रहे जैसे उन्हें पागल कुत्ते ने काट लिया हो। केसीआर ने अपने 10 साल दौरे हुकूमत में हैदराबाद के आसपास दलितों की जमीनों को गिद्ध की तरह लूटा है। దోచుకొని దాచుకున్న దొంగ డబ్బుతో రోజుకో మీటింగ్ పెట్టి రోజుకో అబద్ధాన్ని కొత్త అబద్ధాన్ని ఒక డ్రామా లాగా చేస్తున్న ఈ కేటీఆర్ ఈ మాటలను కానీ ఆ ప్రచారాన్ని కానీ తెలంగాణ ప్రజలు నమ్మకండి. ఎందుకంటే అధికారం పోయిన మిషలో నాకు తెలిసి పిచ్చి కుక్క గరిచిందో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడే మాటల తీరులో కానీ చేసే అబద్ధాల్లో కానీ చేస్తున్న ఈ కార్యాల్లో కానీ. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూన్న దళితుల భూములు మీన్స్ అసైన్ ల్యాండ్స్, లేదంటే కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ల్యాండ్స్, లేదు భూదాన్ ల్యాండ్స్, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ భూములు, ఇట్లా 5-6 రకాల భూములు ఆ 2 టెన్యూర్లలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం దోచుకున్న దోపిడీ రాబందుల కంటే ఎక్కువగా మారిన పరిస్థితి. ఆ రోజు అంటుంటాం మేము ఏంది భారత రాబందుల సమితి అని చెప్పేసి. ఎక్కడికి వీళ్ళ యొక్క అకృత్యాలు చేరినాయి అంటే చివరికి ఎస్బీఐ ఆఫీసర్లను కూడా మరి ఫోన్ ట్యాపింగ్తో లొంగ తీసుకున్నారా లేకపోతే ఇతరత్ర కారణాలతో లొంగ తీసుకున్నారా తెలియదు. కానీ 2011లో ఎస్బీఐ కేటాయించిన భూమిని రద్దు చేసింది వీళ్ళే. దాంట్లో నిర్మాణాలు కట్టేందుకు చర్యలు తీసుకోకుండా వాళ్ళనట్టు వదిలేసింది వీళ్ళే. చివరికి ఇళ్ల పార్టీ నాయకులు ఎస్బీఐ ముఖ్య అధికారులనంత చేతిలో పట్టుకొని చివరికి అది ఆక్షన్ జరుగుతున్నప్పుడు, ఎందుకంటే 300 కోట్ల వరకు ఎకరం బలికి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తున్నది కదా, రావద్దని చెప్పి దాన్ని అట్లా ఆ కేసులున్నాయని చెప్పి అట్టే పెట్టి మళ్ళీ ఆక్షన్ తర్వాత కోర్టుకు పంపించేసి అది ఎస్బీఐకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీ పెట్టే ప్రయత్నం చేశారు. ఇంత నీచులా హెచ్యూ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి అయితే అవి చెందకుండా ఏదో ప్రకృతి విధ్వంసం జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి అక్కడ 9,000 కోట్లు వస్తే రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడ, లేకపోతే రైతులకు ఏం చేస్తాడో, ఇంకా లేకపోతే ప్రభుత్వ పథకాలు ఏం చేస్తాడో, చేస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందో అని అట్లా చేస్తారు. ఇప్పుడు ఇది 1,500 కోట్ల రూపాయలది. దీన్ని అడ్డుకోవాలని కుట్రలు. ఎందుకు ఇంత నీచాతి నీచంగా మీ రాజనీతి దిగజారిందో కనీసం ఆత్మపరిశీలన చేసుకునేటోడు లేడా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో मेड्डीपल्ली सत्यम एमएलए चोपा डांडी ने कहा है कि केटीआर बगैर काम के टूर कर रहे। केटीआर फिल्म ट्रस्ट और फिल्म फर्स्ट ऑफ सुपर हिट हुई है, सेकेंड ऑफ ब्लॉकबस्टर बम्पर हिट हो गई। दूसरे दौर में हम आपको एक तस्वीर दिखाएंगे। तेलंगाना के लोग आपको पहले ही एक तस्वीर दिखा चुके हैं। तेलंगाना के अवाम इंतशार और बदउनवानी के खिलाफ उठ खड़े हुए हैं और बीआरएस को तस्वीर दिखाई है। ఈ మధ్యలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పని పాట లేకుండా జిల్లాలు కాన్స్టిట్యూన్సీ పట్టుకుంటూ తిరుగుతూ రేవంత్ రెడ్డి గారి పాలన ఫస్ట్ హాఫ్ అటర్ ఫ్లాప్ అయింది అని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంది. కేటీఆర్ గారు మా ఫస్ట్ హాఫ్ పాలన సూపర్ హిట్ అయింది, సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ కాబోతుంది. అసలు బొమ్మ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సెకండ్ హాఫ్ లో ఉంటుంది విలన్ల పని పట్టేది. ఇప్పుడు ఈసారి మీ పని పడతాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మీకు ఆల్రెడీ బొమ్మ చూపించారు. 10 సంవత్సరాలు మీ అవినీతి పాలన, మీ అరాచక పాలన, మీ నియంత్రిత పాలనకు ఎదురు తిరిగి మిమ్మల్ని ఇంట్లోకి పరిమితం చేసి ఇలా రేవంత్ రెడ్డి గారి పాలన దేశంలో ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా రేవంత్ రెడ్డి గారు దూసుకుపోతున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ లో ఉండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. మీ ఫ్రస్ట్రేషన్ అంత మాత్రాన ఇక్కడ పెద్దగా ఒరిగేదేం లేదు. రేవంత్ రెడ్డి గారు అద్భుత విజయాలు సాధించబోతున్నారు. ప్రతిసారి రెన్యువల్ సీఎం అని చెప్పి ఎగతాలు చేయడం కాదు,
ఎస్ మా సీఎం రెన్యువల్ సీఎంఏ. ప్రతి 5 ఏళ్లకోసారి తెలంగాణ ప్రజల చేత రెన్యువల్ చేయించుకుంటూ పోతూనే ఉంటాడు. మా విజయ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఇలా మీది దండుపాలెం బ్యాచ్. మీరు దోచుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. మీరు, మీ కుటుంబం అంతా, మీ పార్టీ అంతా, మీ పార్టీ నాయకులు ఈ రాష్ట్రాన్ని ప్రాంతాలుగా, నియోజకవర్గాలుగా, జిల్లాలుగా విభజించి ఒక దండుపాలెం బ్యాచ్ లాగా ఈ రాష్ట్రాన్ని మీరు దోచుకు తిన్నారు. ఇది మేం చెప్తలేదు, మీ కుటుంబ సభ్యురాలు, నీ తోబుట్టు కవిత గారు చెప్తున్నారు. ఇక నువ్వేం దోచుకు తిన్నావు, మీ హరీష్ రావు గారు ఏం దోచుకు తిన్నారు, కేసీఆర్ గారు ఏం దోచుకు తిన్నారు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్లపాలు చేసిండ్రు, మీ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఏ విధంగా వచ్చినాయి అనేది స్వయంగా ఒక పూస కూర్చున్నట్టు మీ కుటుంబ సభ్యురాలు చెప్తున్నారు. ఇలా నిజంగా ఒక మీ ఫ్యామిలీ మెంబర్ని మిమ్మల్ని ఇవాళ సమర్థించే పరిస్థితి లేదు, మీ నాయకత్వాన్ని సమర్థించే పరిస్థితి లేనప్పుడు తెలంగాణ ప్రజలు ఎందుకు సమర్థిస్తారంటారు కేటీఆర్ గారు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రతి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా ఇచ్చిండు, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిండు. 14 సంవత్సరాల ఉద్యమ పార్టీ, 10 సంవత్సరాల అధికార పార్టీ అని చెప్పుకునే మీకు డిపాజిట్ గల్లం తీసింది కదా. ఇలా జూబ్లీస్ ఉప ఎన్నిక తీసుకున్నా, కంటోన్మెంట్ ఉప ఎన్నిక తీసుకున్నా, పంచాయతీ ఎన్నికలు తీసుకున్నా, మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా మీకు కర్రు కాల్చి వాత పెట్టింది తెలంగాణ ప్రజలు. అయినా మీకు బుద్ధి రావట్లేదు. ఇంకా మీకు మీ స్థాయి ఏందో మీకు అర్థమవుతలేదు. రాబోయే 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుంది. మొన్న వచ్చిన సీట్ల కంటే అదనంగా ఈసారి మొన్న 65 సీట్లు వస్తే ఈసారి 80 సీట్లకు పైగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ ఎదురుగాబోతుంది. ఈసారి మీకు డిపాజిట్ రావు, కనీసం ప్రతిపక్ష హోదా రాకుండా తెలంగాణ ప్రజలు చేస్తున్నారు. నిజంగా ఒక బాధ్యత గల ప్రతిపక్షం ఉంటే అధికార పక్షానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఒక నిర్మాణాత్మకమైన సలహా ఇవ్వాల్సింది పోయి ఇంతసేపు ప్రెస్టేషన్. भारत राष्ट्र समिति बीआरएस के कारगुजार सदर कलवाकुंटला तारक रामाराव ने हनमकुंडा जिले के वर्धनापेट में हल्के वर्धनापेट के अहम कारकुनों की मीटिंग में एक संजीदा बयान दिया। मौजूदा हुकूमत के मौक़िफ़ और कांग्रेस क़यादत को निशाना बनाते हुए उनके तबसरे अब सियासी हल्क़े में ज़बरदस्त हंगामा बर्पा कर रहे। उन्होंने कहा है कि मैं केसीआर जैसा अच्छा नहीं हूं। केटीआर ने खबरदार किया, मैं अगले 5 सालों के लिए चिट्टी नायडू और उनकी टीम को फिल्म दिखाने की जिम्मेदारी ले रहा। हम हर कदम पर उनकी नाकामियों को बेनकाब करेंगे। कहा गया है कि हम बीआरएस कारकुनों पर हमलों को रिटर्न गिफ्ट के तौर पर देंगे। అందుకే నేను మీకు మాట ఇస్తా ఉన్నా, పోయిన 10 ఏళ్లు కొన్ని తప్పులు జరిగాయి నేను ఒప్పుకుంటా. కార్యకర్తలు, ఉద్యమకారుల విషయంలో మనం ప్రభుత్వంలో పడి నీళ్లు ఇయ్యాలి, కరెంట్ ఇయ్యాలి, మనం తెలంగాణను పట్టాలెక్కియాలి, నెంబర్ 1 చేయాలి, అదే ఆగంలో ఉరికినాం. సొంత ఇల్లు కట్టుకుంటే ఎట్లయితే ఒక తదేక దీక్షతో పనిచేస్తామో అట్లా పనిచేసినాం. ఎందుకంటే కష్టపడి తెచ్చిన రాష్ట్రం, మన నాయకుడు ప్రాణాలు మరి పనంగా పెట్టి తెచ్చిన రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని నవ్వేటోన్ ముంగట జారిపట్టేట్టు చేయొద్దు అని చెప్పి 10 ఏళ్లు తపస్సు లెక్క అభివృద్ధి యజ్ఞం చేసినాం. కానీ నేను మీకు మాటిస్తున్నా, వచ్చే 5 ఏళ్లు అట్లుండదు. వచ్చే 5 ఏళ్లు కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా, కార్యకర్తలను మంచిగా చూసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇదేదో మీ సప్పట్ల కోసం ఇంకో దానికోసం నేను చెప్తలేను. నేను ఎందుకు చెప్తున్నా అంటే 25 ఏళ్లు నిండింది పార్టీ. ఇంకొక 25 ఏళ్లు, ఇంకో 50 ఏళ్లు పార్టీ ఉండాలంటే మూల స్తంభాలు మీరు, నిలబెట్టేది మీరు. నేనైనా, రమేష్ అన్నైనా మేము ఇక్కడ నిలబడి ఉపన్యాసం ఇవ్వగలుగుతామో 100 మందిని కలవగలుగుతాం. కానీ గ్రామ గ్రామాన కేసీఆర్ గారి పేరు చెప్పి కేసీఆర్ గారిని గట్టిగా కాపాడుతున్నది, మాకు కొండంత విశ్వాసాన్ని ఇస్తున్నది మీరు. కాబట్టి వచ్చే 5 ఏళ్లు నేను మళ్ళా చెప్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్లు ఏది మర్చిపోం. మనని ఇబ్బంది పెట్టినోని మర్చిపోం, మన మీద కేసులు పెట్టినోని మర్చిపోం, అట్లాగే మనతో నిలబడ్డోళ్ళని కూడా మర్చిపోము. తప్పకుండా నేను చెప్తున్నాను, కేసీఆర్ సార్ అంత మంచోన్నైతే కాదు. వచ్చే 5 ఏళ్లు చిట్టి నాయుడికి, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది. పక్కా ఇడిసిపెట్ట. రిటైర్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కని లెంకులాడి దేవులాడి తెచ్చి మీ ముంగట నిలబెట్టే బాధ్యత నాది. जनसेना पार्टी की रुकनीत के इंदराज के प्रोग्राम को कामयाब बनाने वाले श्रीकाकुलम हलके के सन्यासियों के लिए एक अजीमुशान तहनीती इजलास का इनेकाद शहर के समहाद्वारम के करीब डॉक्टर श्रीधर हॉस्पिटल में मुनक़दा। इस प्रोग्राम में मुमताज़ डॉक्टरों और जनसेना के कायदीन डॉक्टर दिनिती श्रीधर और रियासती जंगलात की तरक्की के डायरेक्टर गडेला तनिया ने बतौर मेहमान ख़ुसूसी शिरकत की। इस मौके पर उन्होंने खिताब भी किया।
एमएलए कन्ना रवि कुमार ने पोंडूर मंडल की जनरल असेंबली मीटिंग में शिरकत की। एमपीपी की सदारत में एमपीडीओ के दफ्तर में मुनक़दा जनरल असेंबली मीटिंग में अमादालावलासा हलक़े के पोंडूर मंडल सेंटर में अमादालावलासा के एमएलए और रियासती पीयूसी चेयरमैन कन्ना रवि कुमार ने शिरकत की और इस दौरान एमएलए ने मीटिंग में मंडल के अंदर देहातों की तरक्की, लोगों को फराहम की जा रही सरकारी खदमात, इंफ्रास्ट्रक्चर की तामीर, पीने के पानी, सफाई और सड़कें और बिजली जैसे मुख्तलिफ मसाइल पर तबादला ख्याल भी किया। अल्लूरू हलक़े में अल्लूरू मंडल के क्रेडी, गड्डम, मंदनागिरी, कुरुकुंडा और दीगर मकामात के वाईएसआरसीपी रहनुमा और कारकुनों के लिए एसआईआर बेदारी प्रोग्राम का इनेकाद। इस दौरान बासिन विरुपक्षी बीएलए ने लोगों को एसआईआर के अमल से आगाह किया और सबको मशवरा दिया कि वो वोटर लिस्ट की नज़रसानी में बढ़ चढ़ कर हिस्सा लें और उनकी तफसीलात की तस्दीक करें। पेद्दापल्ली के एमपी गड्डम वंशी कृष्णा ने नीट के इम्तिहानात के सही तरीके से इनेकाद में मरकजी हुकूमत की बार बार नाकामी पर सख्त बरहमी का इजहार करते हुए इस पर लाखों तलबा के मुस्तकबिल से खेलने का इल्ज़ाम लगाया। वीडियो में एमपी ने सवालिया पर्चों के लीक होने और कई महीनों की सख्त तैयारी के बावजूद सिर्फ 5 या 10 मिनट ताख़िर से पहुंचने वाले उम्मीदवारों को दाखिला देने से इनकार करने के फैसले के लिए हुकूमत पर तनकीद की। నిజంగా సిగ్గులేని భారతీయ జనతా పార్టీ మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ గారు మరి డ్రామాబాజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నీట్ పేపర్ ఎగ్జామ్ అవుతుంది నేను ఎయిర్పోర్ట్లోనే కూర్చుంటా అని చెప్పి డ్రామాలు చేసి నాటకాలు చేసినారు. కానీ అనేక మంది స్టూడెంట్లు ఎవరైతే 5 నిమిషాలు లేటు 10 నిమిషాలు లేట్ వచ్చిండ్రో వాళ్ళ తల్లిదండ్రుల బాధ, వాళ్ళ ఏడుపు, వాళ్ళ శాపాలు మీకు ఖచ్చితంగా తాకుతాయి. నీట్ పేపర్ స్కామ్ చేసి బతుకుతున్నారు మీరు మంత్రులు. కానీ 5 నిమిషాలు లేట్ వస్తే ఆ యువత భవిష్యత్తునే మీరు నాశనం చేస్తున్నారు. ఇది యాంటీ నేషనల్ కాదా? వాళ్ళు కష్టపడి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే ఆ పేపర్ లీక్ చేసేసి రద్దు చేసేస్తారు. మళ్ళా అవకాశం వచ్చింది, మేము ప్రిపేర్ అయ్యి కష్టపడి పేపర్ ఎగ్జామ్ రాస్తామని చెప్తే 5 నిమిషాలు లేటు 10 నిమిషాలు లేట్ అని చెప్పి వాళ్ళని జీవితాన్ని నాశనం చేసినారు. ఈ శాపం మీకు దాక్తుంది. పిల్లలు భవిష్యత్తు కోసం పనిచేయండి, వాళ్ళతో ఆడుకోకండి. జై హింద్, జై భారత్. अवामी हुकूमत की कामयाबियों को आवाम तक पहुंचाने के लिए चीफ मिनिस्टर नारा चंद्रबाबू नायडू ने वज़रा और अहदेदारों को हिदायत दी कि वो अवामी हुकूमत के 2 साला दौरे हुकूमत के बारे में प्रोग्रेस रिपोर्ट 2024-26 जारी करें। उन्होंने कहा कि ये पेशरफ्त रिपोर्ट्स 2024 में इख्तिदार संभालने के फ़ौरन बाद साबिक़ा हुकूमत के दौर में होने वाली तबाही पर दिए गए 7 वाइट पेपर्स पर किए गए एक्शन की रिपोर्ट्स जैसी होनी चाहिए। चीफ मिनिस्टर आंध्र प्रदेश चंद्रबाबू नायडू ने अहदेदारों को हिदायत दी कि वो पीजीआरएस समेत आवाम से आने वाली दरख्वास्तों को इंसानी नुक्ते नज़र से हल करें। उन्होंने वाज़ेह किया कि मुलाजमीन और एहलकारों को नर्म महारतें पैदा करनी चाहिए। रियासती सेक्रेटरीट में आरटीजीएस सेंटर से मुख्तलिफ महकमों के कामकाज का जायज़ा लिया और इस दौरान खिताब करते हुए वज़ीर आला ने कहा, हम मुलाजमीन को इख्तराई अंदाज में सोचने की तरगीब देंगे, कारकर्दगी की बुनियाद पर जिम्मेदारियाँ तफवीज़ करेंगे। बीएलए का इजलास वरंगल वेस्ट हलक़े में मुनक़िद किया गया, जिसका मकसद कांग्रेस पार्टी की बूथ सतह की तंजीमी ताकत को मजबूत करना, रुकनीत में तोसी और पार्टी प्रोग्रामों को मौसर तरीके से नाफिज करना। टीपीसीसी के सदर महेश कुमार गौड़ और एआईसीसी तेलंगाना उमूर की इंचार्ज मीनाक्षी नटराजन ने मेहमान खुसूसी के तौर पर इजलास में शिरकत की। पार्टी के अवामी नुमाइंदों, ज़िला कायदीन, ब्लॉक कांग्रेस कमेटी के नुमाइंदों, बूथ सतह के कायदीन और कारकुनों ने बड़ी तादाद में शिरकत की। ज़िले कलेक्टर संगारेड्डी प्रतीक जैन ने हुक्म दिया, अवामी खिदमत प्रोग्राम में आवाम की तरफ से मौसूल होने वाली हर शिकायत को फौरी और शफाफ तरीके से हल करने के लिए अहदेदार खुसूसी पहल करें। उन्होंने तजवीज़ दी कि आवाम के मसाइल के हल के लिए इक़दामात को मुकर्ररा मुद्दत में मुकम्मल किया जाए। ज़िले कलेक्टरेट के शिकायती हॉल में मुनक़दा अवामी खिदमत प्रोग्राम में संगीता और पांडु के साथ एडिशनल कलेक्टर ने लोगों से दरख्वास्तें वसूल की। इस बात को यकीनी बनाने के लिए एक जायज़ा लिया गया कि रियासत में मानसून के मौसम के दौरान सड़कों की नकल व हमल का निज़ाम लोगों को किसी किस्म की तकलीफ के बगैर बरकरार रखा जाए और सैलाब की वजह से सड़कों, पुलों और दीगर बुनियादी ढांचे को पहुंचने वाले नुकसान को कम किया जाए। रियासती सड़कों और इमारतों के वजीर कोमटिरेड्डी वेंकट रेड्डी ने कहा, रियासती सड़कों और इमारतों के महकमे ने चीफ मिनिस्टर रेवंत रेड्डी की हिदायत के मुताबिक एक खुसूसी मियारी ऑपरेटिंग तरीक़ेकार SOP जारी किया है।
वज़ीर आला चंद्रबाबू नायडू की मौजूदगी में स्वर आंध्रा 2047 विजन के अहदाफ को हासिल करने के लिए 10 उसूलों के निफाज पर मुफाहमतनामे के REA यूनिवर्सिटी की क़ियादत में इंस्टीट्यूट ऑफ फाइनेंशियल मैनेजमेंट रिसर्च ने स्टेट प्लानिंग डिपार्टमेंट के साथ एक मुआहदे पर दस्तखत किए। रियासती महकमे मनसूबाबंदी के प्रिंसिपल सेक्रेटरी पीयूष कुमार और IFMR के नुमाइंदों ने मुआहदों का तबादला किया। YSR कांग्रेस पार्टी के सदर और साबिक़ चीफ मिनिस्टर वाईएस जगन मोहन रेड्डी, रियासती YSR TC सदर गौतम रेड्डी और विशाखापट्टनम ज़िले पार्टी के सदर के राजू, ज़िले YSR ट्रेड यूनियन के सदर रायपुर रेड्डी अनिल कुमार की क़ियादत में जोनल YSR ट्रेड यूनियन सुरेश ने रियासती हुकूमत की APSRTC की निजकारी की कोशिशों की सख्त मजम्मत की। इस मौके पर विशाखापट्टनम ज़िले कलेक्ट्रेट ऑफिस में YSR TC के ज़िले सदर रायपुर डी अनिल कुमार की क़ियादत में ज़िले कलेक्टर को एक अर्ज़दाश्त भी पेश की। ప్రైవేట్ రంగంలో నడుస్తుంది అందరికీ తెలుసు. 2020 సంవత్సరం జనవరి 1న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 50,000 ఉద్యోగస్తుల్ని ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వంలోకి తీసుకుంటూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉన్న అలవాటు ప్రకారం ప్రతి ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ సంస్థలుగా చేయడం ఆయనకు అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో విద్య, వైద్యం, అదేవిధంగా రవాణా వ్యవస్థ ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగితే ప్రజలకు మంచిదని ఒక మంచి ఆలోచనతో ఈ విధంగా చేస్తే ఈయన రాగానే స్టార్ట్ చేశారు. ఏమని మీరు ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలో ఒక ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సుల్ని తీసుకువస్తారని ఒక ఆలోచన చేసిందో మంచిదే. ఎవరు కూడా పర్యావరణాన్ని పరిరక్షించిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఇప్పుడు కార్మిక సంఘాలు కానీ ప్రతి ఒక్కరు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఆర్టీసీ కార్మికులు కానీ వాటిని కూడా ఆర్టీసీ నడపాలి అంటున్నారు. ఏదైతే ప్రభుత్వంలో తీసుకున్నారో ఎంప్లాయీస్ అందరినీ 2 సంవత్సరాలు వాళ్ళందరి జీతాలు కూడా 2,000 కోట్ల పైబడి వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు చేస్తున్న పని ఏంటి? డిపోలన్నీ కూడా ఏదైతే కొన్ని సంస్థలు వచ్చినాయి ఆ సంస్థలకి ఈ ఆర్టీసీ బస్సుల్ని ప్రైవేట్ పరంగా నడపాలని దుర్మార్గమైన ఆలోచనతో ఇది చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మేము హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు కానీ ఆ మంత్రులు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మేము ప్రైవేట్ పరం చెయ్యం ఆర్టీసీలని. రెడ్డి గారు మన స్టేట్మెంట్ చూశారు. వీళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మసిపూసి మారాడిక. TRS चीफ कल्वाकुंटला कविता का बीबी का अलावा दौरा ढट्टी पेश करके मीडिया से की गुफ्तगू। मुहर्रम के मौके पर अकीदत का इजहार की कविता का अहम पैगाम। तेलंगाना राष्ट्रीय सेना TRS चीफ के कविता ने आज हैदराबाद के डबिरपुरा इलाके में वाक़ई बीबी का अलावा का दौरा किया। इस मौके पर उन्होंने अकीदत का इजहार के तौर पर ढट्टी पेश की और मुहर्रम की मुनासिबत से दुआ भी की। बादजा की कविता ने मीडिया से बात करते हुए अमन, भाईचारे और तहजीबी यकजहती की अहमियत पर जोर दिया। उन्होंने कहा है कि मुहर्रम हमें कुर्बानी, इंसाफ और इंसानियत का दर्ज देता है और सबको मिलजुल कर अमन और एकता को फ़रोग़ देना चाहिए। उनके दौरे के दौरान पार्टी वर्कर्स और मुकामी अफराद की भी बड़ी तादाद मौजूद थी। फ़िलहाल इतना ही। मज़ीद अपडेट्स के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना ना भूलें। इसी के साथ हाईटेक न्यूज़ खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफ़िज़।